అలాంటివన్నీ చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తే ఇక్కడికి వచ్చి ఈరోజు మేము నిరసన చేస్తాం. ఎప్పుడన్నా ఇంతవరకు మీరు చరిత్రలో ఎప్పుడన్నా రాజకీయ పార్టీలు చేసాయండి? ఇది ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. నేను 35 ఏళ్ళు ఉన్నాను, ఎప్పుడు చేయలేదు. మీరు చేతనైతే నెగటివ్గా కూడా మాట్లాడకూడదు. ఈరోజు మాట్లాడవలసింది దేశభక్తిని ప్రబోధించే విధంగా ప్రజల్లో ఇన్స్పిరేషన్ తీసుకురావాలి, ప్రజల్ని కూడా సమాయత్తం చేయాలి. ఆ విధంగా ఎప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నప్పుడు కూడా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఈ 2 రోజులు రాజకీయాలు లేవు, రాజకీయాలు ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి తప్ప ఉండడానికి వీలు లేదు. అలాంటి సంఘటనని విమర్శించడానికి కూడా ఇది సమయం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 350 రోజులు 60 రోజులు విమర్శించుకోవచ్చు, కానీ ఈ 2 రోజులు మాత్రం విమర్శకు కూడా అవకాశం లేకుండా చేయాల్సిన రోజులు. అది అయిన తర్వాత ఈరోజు రేపటి నుంచి 2 days ఇన్వెస్టర్స్ మీట్. ఇప్పుడే మా కలెక్టర్ చెప్తే నేను సిగ్గుపడ్డాను. ఈ ఇన్సిడెంట్ జరిగితే డిఐపిపి సెక్రటరీ వస్తే బయట రాలేకపోయాడు, మనవాడు పోయి రిసీవ్ చేసుకోలేకపోయారు. అదే వాళ్ళు కోరుకున్నారు. డిఐపిపి సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిఐపిపి సెక్రటరీ వస్తే మనవాడు పోయి రిసీవ్ చేసుకోలేక అతను ఇన్కన్వీనియన్స్ పెడితే ఏమంటారు? అలసిపోయారా? అలసిపోవడం నేను కారణం కాదు కదా, మీరు వాళ్ళ దిట్టాలు పట్టుకొని ఎట్లా కాదమ్మా, మీరు అలసిపోయేది కాదు కదా. మీరు అంటే విశాఖపట్నం తగలబెట్టాలనుకుంటున్నారు అందరూ కలిసి. నేను అడుగుతాను ఒక మాట, మీరు చెప్పండి. మీరే ఉండేవాళ్ళే సాక్ష్యాలు. విశాఖపట్నం ఉదూరు వచ్చింది కదా, మీరందరూ ఉన్నారు కదా. నేను ఒక పిలిపిస్తే ఏ విధంగా ప్రవర్తించారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బీభత్సమైన పరిస్థితి. ఈ రూమ్లో నుంచి ఇంకొక రూమ్ కమ్యూనికేషన్ లేదు, మీకు లేదు, వాళ్ళకు లేదు. మా కలెక్టర్ నేను వస్తాను ఇక్కడ దిగుతాను ఏమన్నాడు కలెక్టరు? సార్ నాకే ఇల్లు లేదన్నాడు. వాస్తవం అది. ఇద్దరు భార్యాభర్త ఐఏఎస్ ఆఫీసర్స్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అక్కడ ఇద్దరూ కలిసి మా ఇల్లే పోయింది సార్, ఏం చేయాలో అర్థం కాలేదు, నా ఆఫీసే పోయింది, నా బాత్రూమ్ కూడా లేదు అని అడిగితే బాధపడితే అప్పుడు చెప్పాను నేను, ఎస్ వీ హ్యావ్ టు గివ్ ఎ లీడర్షిప్. నాకు అర్థమైంది, బీ కాన్ఫిడెంట్, బీ కూల్. వచ్చినప్పుడు ఫస్ట్ డే మీరు చూస్తే నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, రూమ్ ఎక్కడుంది, నాకు ఎక్కడ పడుకోవాలంటే ఎక్కడుంది, బాత్రూమ్ పోవాలంటే. అప్పుడు బస్సు కూడా లేట్గా వచ్చింది తెప్పించుకున్నాక. అక్కడి నుంచి 2వ రోజు ప్రధానమంత్రి వచ్చాడు. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి స్వయంగా నాతో అయింది, మామూలుగా ఇలాంటి పరిస్థితులు వస్తే భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది, అన్రెస్ట్ ఉంటుంది. వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీరు వస్తామంటే, మన ఇద్దరం వస్తామంటే చేయి లోపుతూ మీరు 2 వేళ్ళు విక్టరీ చూపిస్తున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. నెవర్ ఐ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ చెప్పాడు ప్రైమ్ మినిస్టర్. లాంటి వ్యక్తి ఇది ఇది చేశాడు, కన్ఫెస్ చేశాడు. అక్కడి నుంచి ప్రారంభించాము. నేను ఆ రోజు ఎవరన్నా టాలరేట్ చేశాను, మీరు ఇక్కడే ఉన్నారు. ఆల్ ఎఫర్ట్స్ చేశాను కదా. మొత్తం నేను డబ్బుల కోసం వెనక్కిపోయాను. వెస్ట్ బెంగాల్ సీఎంకి పొటాటో కోసం ఫోన్ చేశాను, తెలుసు కదా మీకు. ఏంటి పొటాటోస్? ఆవిడ నాకు ఫేవర్ కాదు, లారీలు పెట్టి రైట్ టైంలో ఆ పొటాటోస్ పంపించండి, డబ్బులు నేను ఆన్లైన్లో ఇస్తాను, నాకేం బాధ అని చెప్పాను. కర్ణాటక సీఎంకి, తమిళనాడు సీఎంకి, అందరి సీఎంలకు ఫోన్ చేసి పోల్స్ని కూడా నాటించడానికి మనుషులు పంపించమని కోరాను. అదే మరిగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే మినిస్టర్స్కి అందరికీ ఫోన్లు చేసి నాకు అసిస్టెన్స్ ఏమన్నా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇంకొక అందరినీ బాధ పెట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు మనుషులు పంపించమన్నాను. అదే మరిగా ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చారో
టెలిఫోన్స్ అందరినీ నాకు బాగా పరిచయం, సునీల్ మిత్తల్, ఎయిర్టెల్, వార్నింగ్ ఇచ్చాను. తమాషా పడద్దండి, నీ టెలిఫోన్స్ ఇగ్నైట్ చేయడానికి కరెంట్ వస్తే తక్కువ ఖర్చు అవుతుంది, డీజిల్ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, చేయడం లేదు, బీ కేర్ఫుల్ వార్నింగ్ ఇచ్చాం. పెట్రోల్ బదులు నేను పోయా కదా, మీరు కూడా ఫాలో అయ్యారు కదా. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి 8 డేస్లో నార్మల్సీ రెస్టోర్ చేశాం. నేను ఒక పిలిపిచ్చాను, దీపావళి వస్తూ ఉంది, చెట్లన్నీ ఎండిపోయినాయి, క్రాకర్స్ కాల్చొద్దండి, దీపావళి జరుపుకోండి, క్రాకర్స్ కాల్చొద్దండి, కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్ ఇది మళ్ళీ ప్రమాదం వస్తుందని చెప్పి ఒకే ఒక పిలిపించాను. ఒక్క క్రాకర్ కాల్పలా. అక్కడి నుంచి ఈ 2 ఇయర్స్లో ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 12 అక్టోబర్ 2014లో ఉదూర్ సైక్లోన్ వచ్చింది. మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలి హిస్టరీస్ అని. వస్తే అక్కడి నుంచి ఇది 2వ ఇన్వెస్టర్స్ మీట్. ఏ అకేషన్ వస్తే వదిలిపెట్టాను ఆ విశాఖపట్నానికి నేను. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి చిల్డ్రన్ థియేటర్ని, సెంట్రల్ పార్క్ని బ్యూటిఫికేషన్, రోడ్లన్నీ అందంగా చేయడం, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తీసుకురావడం, అదే మరిగా ఇన్వెస్టర్స్ మీట్ 2వసారి వేయడం, ఈ గవర్నెన్స్ తీసుకురావడం, అదే మరిగా ఎక్కడ ఐటీ కంపెనీస్ వస్తే అవన్నీ ఇక్కడ తీసుకురావడం, ఫిన్టెక్ ఇవన్నీ తీసుకురావడం. ఎన్ని ప్రయత్నాలు చేసామండి. చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే ఒక పెద్ద ఎత్తున విశాఖపట్నానికి ఒక బ్రాండ్ వచ్చింది. మీరు మీకు అందరికి గర్వంగా లేదు విశాఖపట్నం చూస్తే రేపు రాత్రి వస్తే నేను నిజంగా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. విశాఖపట్నం రాత్రిలో చూస్తూ ఉంటే ఈ సిటీ యొక్క బ్యూటిఫికేషన్ చూసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, గర్వపడుతున్నా. దీని వెనకాల ఎంతమంది కష్టాలు ఉన్నాయండి, ఎంతమంది శ్రమ చేశారండి. ఇంత శ్రమ చేస్తే మేము వచ్చి తగలబెడతామంటే పర్మిషన్ ఇవ్వాలా? ఎక్కడే పోతున్నామండి. ఈరోజు అకేషన్ ఏంటి నేను అడుగుతున్నాను. మళ్ళీ రిపబ్లిక్ డే విజయవాడలో గవర్నర్ వచ్చి ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తే ఆ జుబిలియంట్ మూడ్ చూస్తే నేను ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డాను. మొత్తం యంగ్స్టర్స్ వచ్చారు. నేషనల్ ఫ్లాగ్ను రిఫ్లెక్ట్ చేస్తూ మొత్తం స్టేడియంలో కూర్చుంటే ట్రై కలర్ మొత్తం మ్యాచ్ అయ్యే విధంగా పిల్లలు కూర్చొని ఎంత ఆనందం అంటే వాళ్ళు చూసినప్పుడు ఎవరు వచ్చినా జుబిలియంట్గా ఒక పండుగ వాతావరణం, ఒక నేషనాలిటీ, జాతీయ భావాన్ని ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరు ఓహోని కేరింతలు చప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా ఆనందపడే పరిస్థితి వచ్చింది. ఒక పర్వదినం నేషనాలిటీని, జాతీయతని పిల్లల్లో ప్రబోధించే దినం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే. ఈరోజు మన జాతీయ ఫ్లాగ్ ఎవరు రాశారండి? పింగళ వెంకయ్య విజయవాడతో. గర్వంగా మెమరీలు పెట్టుకొని ఇది మన జాతికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేశామని చెప్పుకునే రోజు, బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాల్సిన రోజు, అదే మరి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంచవలసిన రోజు. విదేశాల్లో కొంతమంది కావాలని చెప్పి ఈరోజు కూడా మణిపూర్లో ఎక్కడో బాంబులు పెంచారు. విదేశాలు కొంతమంది కుట్రలు, టెర్రరిస్టులు వీళ్ళంతా వచ్చి దేశంలో అస్థిరత్వాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ఢిల్లీలో రెడ్ అలర్ట్. మొన్న నీతి ఆయోగ్ నుంచి పిఎం ఆఫీసు కూడా మాకు 45